ఒంగోలు ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత 32 ఏళ్లుగా విద్యా సంస్థలను విజయవంతంగా నడుపుతూ ఉన్నత స్థాయికి ఎదిగిన శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత రవికుమార్ను అభినందించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రవికుమార్ నేడు 10,000 మంది విద్యార్థులతో విద్యా సంస్థలను నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. గత సెమిస్టర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరుంట రవికుమార్, బాపట్ల టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, టీడీపీ మద్దిపాడు మండల అధ్యక్షులు ఉప్పుగుండెర నాగేశ్వరరావు, రవి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విద్యార్థులతో కలిసి నృత్యం చేసి ఉత్సాహపరిచారు.
song. ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువులగని శ్రీహర్షిణి చదువుల సిరి ఆంధ్రదేశ చరిత్రలో తరగని చదువులగని ఎందరినో తీర్చిదిద్దినా ప్రకాశం జిల్లాలో సుస్వాగతం సార్. విద్యార్థుల్లో సార్కి ఒక బొకే అనేటటువంటి వాటిని ప్రయోగం చేస్తారు ఈ సిఆర్సి విద్యార్థులు. వెల్కమ్ సార్, వెల్కమ్ విజయమంటుతాడు యాస్ మేడం శిల్ప సౌందర్య గారు. మన శంకర్ గారు అర్షిని విద్యా సంస్థల ప్రిన్సిపల్ నాగేంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ అంటున్నారా సార్. అలాగే సుబ్బారావు గారు, ప్లీజ్ వెల్కమ్. అందరికీ మిత్రులకు, శ్రేయోభిలాషులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అందరికీ తెలిసిందే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనः దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనः దీపో హరతు మే పాపం. నాయకులు, గొప్ప మానవతావాది, ప్రజల మధ్యలో ఎప్పుడు ఉంటూ ఒక అన్నలాగా, ఇక ఆత్మ బంధువు, అన్నిటికి కూడా ఒంగోలు ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. దశాబ్దాల కాలంగా ఒంగోలు ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్టాల్లో వాళ్ళ సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎవరు పోయి పిలిచినా ఆత్మీయంగా పలకరించే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ మాగొంట శ్రీనివాసరెడ్డి గారికి, విద్యా సంస్థకి, ఇక్కడున్న అతిరథ మహారథులకు ఒక చిన్న పోలిక ఉంది. ఏ రంగంలో అయినా ఒక దశాబ్ద కాలం ఉండటమే చాలా ఎక్కువ. ఆ తర్వాత దాని నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ శ్రీహర్షిని విద్యా సంస్థలు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రోయింగ్, ఎంతో కొంత డెవలప్ అవుతూ కొత్త బ్రాంచీలతో, కొత్త విద్యార్థులతో ఎలా అయితే ఎదుగుతూ ఉందో 3 దశాబ్దాల పైగా. సేమ్ రాజకీయాల్లో 4 దశాబ్దాల పైగా మాగుంట కుటుంబం, ఒకే నియోజకవర్గం. ఒంగోలు అంటే మాగుంట, మాగుంట అంటే ఒంగోలు. ఒకే నియోజకవర్గం అన్ని దశాబ్దాల పాటు నాయకత్వం వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం ఇవన్నీ కలగొచ్చినప్పుడే అలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. అలానే విజయ్ కుమార్ గారు 2 దశాబ్దాల నుంచి ఒకే నియోజకవర్గం. సంతనూతలపాడు అంటే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అంటే సంతనూతలపాడు. అలా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ ప్రజలతో మమేకమవుతూ దశాబ్దాల కాలం ఒకే రంగంలో ఒకే చాటు నుంచి ప్రజలతో సేవ చేయడం అనేది మనకన్నా చాలా కష్టమైన విషయం. కాలేజీలు నడపడం కన్నా కూడా ఒకే నియోజకవర్గం ప్రజలతో అనుబంధం ఉంటూ వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ రాజకీయం చేయడం సామాన్య విషయం కాదు. ఇద్దరు ఉద్దండులు, ఆ ఇద్దరు ఉద్దండులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు సార్. మీ రాకతో చాలా సంతోషం. ఇవాళ ఉగాది పర్వదినం,
ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఒంగోలు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన విద్యా సంస్థ మీద ఉన్న ప్రేమ కొద్దీ మనం ఆహ్వానించగానే కార్యక్రమాన్ని ప్రయారిటీలో పెట్టుకొని ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులిద్దరికి స్వాగతం సార్, సుస్వాగతం. ఒక్క నిమిషం సారాలు పన్నెండు గారు తొందరగా ముగిస్తాను. శ్రీహర్షిని విద్యా సంస్థల ప్రస్థానం మీరు చూసుంటారు. గత 32 సంవత్సరాలుగా కేవలం 5 మంది విద్యార్థులతో ఒక చిన్న ట్యూషన్ సెంటర్గా ప్రారంభమై తర్వాత IOM కోచింగ్ సెంటర్గా, తర్వాత డిగ్రీ పీజీ కాలేజెస్గా, జూనియర్ కాలేజెస్గా, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీగా ఒంగోలు, ఏడుగొండ్లపాడు, మార్టూరు, అద్దంకిలో దాదాపుగా 10,000 మంది పిల్లలతో ఈ రోజుకి గత 30 సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా సంస్థలుగా విస్తరించబోవడానికి కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులిద్దరికీ కూడా శ్రీహర్షిని విద్యా సంస్థలతో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వనండాలు. అది హర్షి రవి గారికి మాత్రమే సాధ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ఇలా మంచిగా చదువుకొని కాలేజ్కి, మీ పేరెంట్స్కి, మీ ఉన్న విలేజెస్కి మీరు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్ యూ. 32 సంవత్సరాల ప్లీజ్ వెల్కమ్ అంటూ సార్. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపజ్యోతిర్పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం. నాయకులు, గొప్ప మానవతావాది, ప్రజల మధ్యలో ఎప్పుడు ఉంటూ ఒక అన్నలాగా, ఇక ఆత్మ బంధువు, అన్నిటికి కూడా ఒంగోలు ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. దశాబ్దాల కాలంగా ఒంగోలు ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ సుఖాల్లో పాలు పంచుకుంటూ ఎవరు పోయి పిలిచినా ఆత్మీయంగా పలకరించే మన ఒంగోలు పార్లమెంటు సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ మాగొంట శ్రీనివాసరెడ్డి గారికి, విద్యా సంస్థకి, ఇక్కడున్న అతిరథ మహారథులకు ఒక చిన్న పోలిక ఉంది. ఏ రంగంలో అయినా ఒక దశాబ్ద కాలం ఉండటమే చాలా ఎక్కువ. ఆ తర్వాత దాని నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. కానీ శ్రీహర్షిని విద్యా సంస్థలు గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గ్రోయింగ్, ఎంతో కొంత డెవలప్ అవుతూ కొత్త బ్రాంచీలతో, కొత్త విద్యార్థులతో ఎలా అయితే ఎదుగుతూ ఉందో 3 దశాబ్దాల పైగా. సేమ్ రాజకీయాల్లో 4 దశాబ్దాల పైగా మాగుంట కుటుంబం, ఒకే నియోజకవర్గం. ఒంగోలు అంటే మాగుంట, మాగుంట అంటే ఒంగోలు. ఒకే నియోజకవర్గం అన్ని దశాబ్దాల పాటు నాయకత్వం వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దానికి వ్యక్తిత్వం, మంచితనం, మానవత్వం ఇవన్నీ కలగొచ్చినప్పుడే అలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. అలానే విజయ్ కుమార్ గారు 2 దశాబ్దాల నుంచి ఒకే నియోజకవర్గం. సంతనూతలపాడు అంటే విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు అంటే సంతనూతలపాడు. అలా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఆ ప్రజలతో మమేకమవుతూ దశాబ్దాల కాలం ఒకే రంగంలో, ఒకే చాటు నుంచి ప్రజలతో సేవ చేయడం అనేది మనకన్నా చాలా కష్టమైన విషయం. కాలేజీలు నడపడం కన్నా కూడా ఒకే నియోజకవర్గం ప్రజలతో అనుబంధం ఉంటూ వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుంటూ రాజకీయం చేయడం సామాన్య విషయం కాదు. 2 ఉద్దండులు, ఆ 2 ఉద్దండులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు శ్రీహర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు సార్. మీ రాకతో చాలా సంతోషాలు. ఉగాది పర్వదినం సందర్భంగా ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఒంగోలు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా
మన విద్యా సంస్థ మీద ఉన్న ప్రేమ కొద్దీ మనం ఆహ్వానించగానే కార్యక్రమాన్ని ప్రయారిటీలో పెట్టుకొని ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులిద్దరికి స్వాగతం సార్, సుస్వాగతం. ఒక్క నిమిషం సారాలు పనులు గారు తొందరగా ముగిస్తాను. శ్రీహర్షిని విద్యా సంస్థల ప్రస్థానం మీరు చూసుంటారు. గత 32 సంవత్సరాలుగా కేవలం 5 మంది విద్యార్థులతో ఒక చిన్న ట్యూషన్ సెంటర్గా ప్రారంభమై, తర్వాత IOM కోచింగ్ సెంటర్గా, తర్వాత డిగ్రీ పీజీ కాలేజెస్గా, జూనియర్ కాలేజెస్గా, ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్, మహిళా ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీగా ఒంగోలు, ఏడుగొండ్లపాడు, మార్టూరు, అద్దంకిలో దాదాపుగా 10,000 మంది పిల్లలతో ఈ రోజుకి గత 30 సంవత్సరాల నుంచి ఎదుగుతూ ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా సంస్థలుగా విస్తరించబోవడానికి కారకులైనటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులిద్దరికీ కూడా శ్రీహర్షిని విద్యా సంస్థలతో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వనండాలు. అది హర్షి రవి గారికి మాత్రమే సాధ్యమని నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరూ ఇలా మంచిగా చదువుకొని కాలేజ్కి, మీ పేరెంట్స్కి, మీ ఉన్న విలేజెస్కి మీరు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఇప్పుడే చెప్పారు రవికుమార్ మాస్టర్ గారు. అంచెలంచెలుగా అతని యుక్త వయసులో దాదాపు చిన్న 5 మందితోటి ట్యూషన్స్ స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎంతోమంది డాక్టర్ని, ఎంతమంది ఇంజనీర్లను తయారు చేశారో, ఎంతమంది లాయర్ తయారు చేశారో, ఎంతమంది రాజకీయ ప్రముఖులు తయారు చేశాడో నాకైతే తెలియదు, కానీ చివరిలో ఆయన చెబితే బాగుంటుంది. అటువంటి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి ఇన్స్టిట్యూట్లో, ఇటువంటి డిసిప్లిన్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని మీరు కూడా మీ గ్రామాలని ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మీ భవిష్యత్తులో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా సెటిల్ అయ్యి ఈ సమాజానికి మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. యాన్యువల్ డే సెలబ్రేషన్స్, అదేవిధంగా ఫేర్వెల్ ఫ్రెండ్సీ అని పెట్టుకున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన హర్షిని రవికుమార్ గారికి, అదేవిధంగా మొదటిగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ చదువుకొని మంచి అట్మాస్ఫియర్లో చదువుకోవటం, మంచి స్కూల్ మేనేజ్మెంట్ ఉండటం, మంచి స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఉండటం చాలా అదృష్టం. మరీ ముఖ్యంగా ఇంత ప్రెస్టీజియస్, ఇంత పాపులర్ కాలేజ్ అండ్ ఇది మా కాన్స్టిట్యున్సీలో ఉండటం నాకు చాలా సంతోషం. నేను మీ అందరికీ తెలిపేది ఏంటిదంటే స్టడీస్ అనేది చాలా ముఖ్యం, ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే త్రూ ఎడ్యుకేషనే మన లైఫ్, మనం గ్రో అవుతూ ఉంటాం. బాగా చదువుకుంటే డాక్టర్లు అవుతారు, బాగా చదువుకుంటే ఇంజనీర్లు అవుతారు, బాగా చదువుకుంటే యూఎస్కి వెళ్ళి మంచి కంప్యూటర్ ఎంప్లాయీస్ అవుతారు. సో దీనికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇంకొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. అన్నిటికంటే చాలా గౌరవంగా చూస్తారు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేస్ కొంచెం ప్రత్యేకంగా గౌరవంగా చూస్తారు. సో అందుకని మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కూల్ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో బాగా చదువుకొని అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబుల్గా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా కాంప్రిహెన్సివ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకొని మీరు గ్రో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇంకొకసారి ఒక చిన్న సంస్థ 5 స్టూడెంట్స్తో ట్యూషన్ నుంచి 10,000 వరకు స్టూడెంట్స్తో ఈరోజు ఈ సంస్థ నడుపుతున్నారంటే మన రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కాలేజు, ఈ ఇన్స్టిట్యూషన్ మా కాన్స్టిట్యూషన్ ఉంటే నాకు కూడా చాలా గౌరవంగా ఉంది. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా ఎంపీ గారు ఖచ్చితంగా రావాలంటే ఇక్కడ వచ్చినందుకు ఆయన కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారాలు. హలో, చాలా ఆలస్యంగా వచ్చాం, లంచ్ లేట్ అయి ఉంటుంది కదా. అయినా కూడా యాన్యువల్ డే అండ్ ఫేర్వెల్ ఫ్రెండ్షీ హర్షిని విద్యా సంస్థల గ్రూప్ వారు, చైర్మన్ గారు గోరంట్ల రవికుమార్ గారు,
చక్కగా స్కూల్ని కాలేజీని బాగా చూస్తున్నారా? మీలో ఉత్సాహం చూస్తూ ఉంటే 32 సంవత్సరాలు గడిచిపోయింది ఆయనకి. పిల్లలకి చదువు చెప్పుకొని రావటం, చదువు చెప్పించే దాని కొరకు కూడా విద్యార్థికులందరినీ కూడా ఇక్కడ పెట్టడం అనేది. ఈ సమావేశానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు మన స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా డీన్ గారు ఆంజనేయులు గారు, ప్రిన్సిపల్ గారు నాగేంద్ర గారు, సోదరులు మాకు చిరకాల మిత్రులు నాగేశ్వరరావు గారు, సుబ్బారావు గారు, మీ యంగ్ డైరెక్టర్ హర్షిత్ బాబు గారు కూడా, అందరికీ వేదిక నుంచి ఉన్న స్కూల్ మేనేజ్మెంట్ వారికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ వారికి, ముఖ్యంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మా కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను 32 సంవత్సరాలుగా ఒక సంస్థ ఈ స్థాయికి తీసుకురావటం అంటే దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారు. అందులో 4,000 మంది స్టూడెంట్స్ వరకు కూడా ఫేర్వెల్ అంటే డిగ్రీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా నిన్న ఇవాళ కార్యక్రమాలు అనేది కూడా జరుపుకోవటం సంతోషంగా ఉన్నది. విద్య అనేది ముఖ్యం. అంతా కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారైనా కూడా చెప్పేది ఏమిటంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా వారు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తీర్ణమైన పదవులకు కూడా వచ్చేటట్టుగా కూడా వారు ముందుకు వెళ్ళాలనేది వారి ఆకాంక్ష. అది దానికి అనుగుణంగా ఈరోజు మన రవికుమార్ గారు, వారి కుటుంబం అంతా కూడా ఈరోజు ఇక్కడ విద్యా సంస్థలు నడపటం అనేది చాలా కష్టతరమైనది. వారు చెప్పినట్టుగా కొన్ని దశాబ్దాలు అంటే కొంత సమయం అయిపోయిన తర్వాత కాలేజీలు కూడా మరుగుడు పడిపోవటం అనేది కూడా చూస్తూ వచ్చాం. అయినా 32 సంవత్సరాలుగా పట్టు వదలకుండా ప్రతి సంవత్సరం గ్రోత్ చూపిస్తూ స్టూడెంట్స్లో కూడా వారి ఉత్తీర్ణులు అయ్యేది కూడా ముందుకు తీసుకెళ్ళటం అనే దానికి ముఖ్యంగా రవికుమార్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ రవికుమార్ గారికి నాకన్నా మా అబ్బాయి ఏంటంటే రాఘవరెడ్డి చాలా బాగా ఆయనతో బాగా సన్నిహితంగా ఉంటాడు. మాకు రిటైర్మెంట్ వయసు వచ్చేసింది కాబట్టి మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు, రవికుమార్ గారు కూడా ముందుకు తీసుకెళ్ళాలి మా అబ్బాయిని కూడా. అంటే కాలేజీల్లో అన్నీ కూడా ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలన్నా కూడా వారికి ఇచ్చిన ట్రైనింగ్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఇప్పుడు 32 సంవత్సరాల్లో ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారనే నమ్మకం నాకున్నది కాబట్టి అని తెలుపుకుంటూ, చక్కటి కార్యక్రమం ఇది. ఆలస్యంగా వచ్చాం, అయినా మీరు ఓపికగా ఎంతో విజిల్స్ లేవు, ఏమీ అరుపులు కూడా లేవు, కామ్గా ఉన్నారు. దానికి మీతో ఒక చిన్న మంచి సమయంలో మరొకసారి రవికుమార్ గారు కూడా పిలిస్తే అంటే మంచి మూడ్ ఉన్నట్టు ఆ సమయంలో మీకు మేము వస్తామని కూడా ఎమ్మెల్యే గారు మేము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. సార్కి చిరు సత్కారం ఇస్తున్నారు. అందరూ కరటాలతో మీ యొక్క అందరూ ఆనందాన్ని వ్యక్తపరచాలంగా తెలియజేస్తున్నారు. అలాగే మన ఎమ్మెల్యే కుమార్ గారికి శ్రీహర్షి విద్యా సంస్థల చైర్మన్ గారు, కోనేటి రవికుమార్ గారు, అలాగే డైరెక్టర్ హర్షిత్ బాబు, ఆంజనేయ సార్, అలాగే
నాగేంద్ర సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. థ్యాంక్ యూ సార్. అలా ఏర్పాటు చేయడం జరిగింది. నాగేశ్వరరావు గారికి చిరు సత్కారం. సౌందర్య గారికి, శిల్పా సౌందర్య గారు ఏడుగొల్లపాడు సర్పంచ్ విద్యార్థుల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి కూడా చిరు సత్కారం ఎంపీ గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన డిఎన్ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా కోరట్ల రవికుమార్ గారు చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కంప్లీట్ చేయలేనటువంటి ఫుల్ఫిల్ ని గత జస్ట్ ఒక 19 months లో మనకి చేసి చూపించారు. అది మన శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేక్ ఇట్ ఫాస్టర్. లేడీస్ ఫ్యాకల్టీ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. సుంతా మేడం, సాక్షిక మేడం. ఏడుగుండ్లపాడు శ్రీహర్షి మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో 18/3/2026 డిగ్రీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం జరిగింది. దానికి ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మరియు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అందరూ ఇచ్చేసి విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా డిగ్రీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించాము. అలానే 18/3/2026 సాయంత్రం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈరోజు 19వ తారీఖు ఉగాది రోజున అదే ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో శ్రీహర్షి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ విద్యార్థులకు యాన్యువల్ డే సెలబ్రేషన్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, చంద్రనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారు మరియు ముఖ్యులందరూ ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ వచ్చేసి జయప్రదం చేయాల్సి కోరుతున్నాం. నమస్కారం. అశ్విని జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ మరియు ఇంజనీరింగ్ కాలేజీ రవి గారు ఎంతో ధైర్యంగా ఉండి 30 సంవత్సరాల నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి కాలేజీలు రన్ చేస్తూ స్కూల్ స్థాయి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ దాకా అభివృద్ధి చెంది దీన్ని దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ అడ్మినిస్ట్రేషన్ పరంగా సొంత బిల్డింగ్లో అంతా ఏ అద్దె లేకుండా సొంత భవనాల్లో కాలేజీ నిర్మిస్తూ కాలేజీ నడుపుతూ ఇంకా కూడా ఉన్నతమైన మెడికల్ కాలేజ్ దాకా పోవాలని ఆశిస్తూ మా రవి గారు మా బంధువు ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. ఫీజులు కానీ అన్నీ కూడా రీజనబుల్గా జరుగుతామని ఎవరైనా వచ్చేడా ఆడపిల్లలు కూడా భద్రత కూడా ఇక్కడే ఉంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను పిలిపిస్తున్నాను. మీ పిల్లలు చేస్తండి, పిల్లల భవిష్యత్తు రైలుగా చూస్తుంటారు, ఇబ్బంది లేకుండా కాబట్టి వాళ్ళకి ఈ వేడుక సందర్భంగా విషయం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.